మీడియా వాళ్ళం ఒక మంచి ఈవెంట్ని కెమెరాలో బంధించి ప్రపంచానికి అందివ్వాలని ఎంత తాపత్రయపడతామో అనేది మీకు చూపించి తెలిసాను. మరి దీనివల్ల నాకు యూట్యూబ్ వాళ్ళు డిబార్ చేస్తారు. మరి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎందుకంటే ఎవరో ఇంకోళ్ళ దాన్ని మనం చూపించకూడదు. కానీ నేను చూపిస్తున్నా, ఇది నా ప్రొఫెషన్ యొక్క గొప్పతనం. నా మీడియాలో అవుతున్నారు చూడండి. ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3 కెమెరాలు. ఇప్పుడు ఇక్కడ పుతిన్ ట్రంప్ కలిసి మాట్లాడే వాళ్ళ యొక్క దీనికోసం అని చెప్పేసి కామెంట్స్ కోసం అని చెప్పి పాపం వెయిట్ చేస్తారు. చాలా చిల్లీగా ఉంది వెదరు. ఆ కెమెరా ముందు నించోడానికి కూడా పాపం వాళ్ళు సాహసించలేకపోతున్నారు. అందుకని పక్కన ఉన్న కారులో కూర్చుంటున్నారు. మరి మీడియా అంటే చూసారా ఎంత తాపత్రయపడుతుందో. ఒక వార్తని ప్రజలకు అందించాలంటే మా మీడియా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతామో నీకు తెలుసో తెలీదు. నేను రోజు 3 వీడియోలు చేస్తాను. అది కూడా 60 మినిట్స్ నుంచి మహాతి 180 సెకండ్స్ వరకు, అంటే 3 మినిట్స్ వరకు. దానికోసం పొద్దున్నుంచి రాత్రి వరకు ఇన్ఫర్మేషన్ సేకరిస్తూనే ఉంటాను. మా ఇంట్లో నా భార్య, నా పిల్లలు అంతా కూడా నన్ను చాలా ఇది చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు అది పైసా ఇన్కమ్ లేని దానికోసం ఎందుకంటే నువ్వు పాటు పడతావు, వేస్ట్ కదా అని. కానీ దిస్ ఈజ్ మై ప్యాషన్. అది లేనిది నేను ఉండలేను, నేను బ్రతకలేను. అందుకని మరి అలా చూసారా పాపం ఇంట్లో వీళ్ళ భార్య బిడ్డలంతా కూడా ఎంత కష్టపడుతుంటారు. అయ్యో నా భర్త అక్కడ అంత చల్లగా ఉన్నాడా అని బాధపడుతూ ఉంటారు. కానీ వృత్తి ధర్మం, ఆ వృత్తి ధర్మం డబ్బు కోసము దేనికోసం కాదండి. వాళ్ళ యొక్క వృత్తి అవ్వడం మూలంగా వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. సీ యూ, మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్.